ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 8వ భాగం 6/8/20 ఆముక్త మాల్యద కావ్య శిల్పం అనేటువంటి దాని గురించి మనకు చెప్తున్నారు. తన నాగేత అంటే పొలం దున్నేటువంటి నాగలి చాలు హస్తినాపురాన్ని యమునలో కొయ్యటానికి సమకట్టిన వాడు బలరాం. ఆయన తెల్లని వాడు. దీని కవి ఇలా వర్ణించాడు: క్షితి హలకృష్ట్ పుట్టి ఎడగెన్ క్షితియందుని సీతయంచు తత్పతి విరహార్తి పొందిన దారిచ్ రామ శరీరమి ఆ క్షితి ఖనన క్రియన్మగుడ చందగగాగ కళింద జాతటిన్. కళింద అంటే యమునాథ. క్షితి దుననేటికి హలము చేకొని నీ కవసాత్మకం హలి నీకు అవకాశాత్మకం హలి అని. రామావతారంలో సీత భూమిలోకి చొచ్చుకొని పోయింది. శ్రీరాముడి మీద చివరికి కోపం వచ్చి తను అన్ని అగ్ని పరీక్షలకు పెడుతున్నాడని తల్లి గర్భంలో. అప్పుడు నిరమహుడై శరీరంలో పాండిమం పూనిన వాడై తెల్లబడిపోయి అన్నీ కోల్పోయి బలరామ శరీరంలో సీత మళ్ళా నాగేటి చాలులో దొరుకుతుందేమో అని తన నాగలిని ధరించి యమునా నదీ తీరాన్ని దున్నాడట. ఎవరికి వరాది ఓక. సీతారాముల దాంపత్యం ఎంత ఉన్నతమైందో, రాముడి మనసులో సీతాదేవి ఎడ ఎంతటి ప్రేమ ఉన్నదో భవభూతి ఉత్తర రామ చరిత్రలో వ్రాస. దాని భావనే విష్ణుజిత్తుని దశావతార వర్ణనం ఇలా నడవగా గోదాదేవి వర్ణనం మరొక మార్గంలోకి వెళ్ళి ఆమెతో పాటు నాగకన్యలు మరాళికాదులు వయస్సులై పుట్టి వారు బొమ్మల పెండిళ్లలో ఆనాడు పద్మాలయ పరిణయామేయ గేయం అమల అనంత కళ్యాణ గుణములద్భుతం గొప్ప విని అతని గవయు బుద్ధి ప్రాజ్ఞన్న సంస్కారమున జన్మింప తదవతారానుమేయ కథాను సుధాను కలిత లీలాకృతుల వర్తిరు సుల. ఈ హరి మీద ప్రేమ కలిగి ఎక్కువై విరహాన్ని అతని ఎందే దోషాలు ఎనటం ప్రారంభించి మీరు హరిని గురించి పాడుతున్న అతనే యువతలను వలచి రాగా కాపాడాడు అని ప్రశ్నించి అతడు ఏ యువతులు వలచి వస్తే కాపాడాడమ్మా, ఆయన అంత ఎత్తేస్తున్నారు, బాగా కొడుతున్నారు అని. ఎవరు? గోదావరి. అతడు ఏ యువతులను వలచి రాగా కాపాడాడు అని ప్రశ్న. అతని అవతారాలలో ఒక్కొక్క వేళ ఎందరిని వంచన చేశాడో చెప్పి ఈ పద్యంలో భగవంతుడి మీద అనురాగం వ్యంగ్యంగా చూపించాడంట. ఇలాంటి రచన తెలుగు భాషలో కాసుల పురుషోత్తం మాత్రమే చేశాడు. శ్రీకాకుళంలో చల్లపల్లి దగ్గర పెదప్రోలు వాడు అతను అక్కడ పుట్టాడు. శ్రీకాకుళం ఆయన మీద శ్రీకాకుళాంధ్ర హత వినుత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని ఆంధ్రనాయక శతకాంజలి. అక్కడ మన బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు అక్కడ ఆయన విగ్రహం కూడా స్థాపించారు. రాయల విగ్రహం ఆయన. ధరపై ఈతడు పూర్వకల్పముల నక్త స్త్రీ విశాలాంబ కాంబురుహ శ్రేణి జలంబుమై పులుకన్ పూరించుతున్ వేచ్ దుర్భర కర్మం బమరం వత్తు జలతత్పస్తద్ధరోమత్వకేసరి తల్భావ్యవతార దంభమున ఆచ్ఛాదించుతా ప్రౌఢిమై. మళ్ళ ధరపై నీతడు పూర్వకల్పముల నక్త స్త్రీ విశాలాంబ కాంబురుహ శ్రేణి జలంబుమై
పులుకలను పూరించుతుందేజ్ దుర్భర కర్మం బమరంగవచ్చు జడతత్వస్తబ్ధ రోమత్వ కేసరి తద్బాల్యావతార దంభమును ఆచ్ఛాదించు దాగ్రౌఢి. భగవంతుడు పూర్వకల్పంలో తన్ను వలచిన స్త్రీల కన్నులలో జలాన్ని అంటే మై పులకలను కలిగి, అందువలననే జలాలలో పుట్టిన మత్స్య కూర్మ రూపాలు పొందాడు. అందుకని అన్నారు, వాడు శపించారన్నారు. స్తబ్ధ రోమమైన వరాహ అవతారం, అలాగే కేసరి రూపం అందుకనే కలిగాయి స్త్రీల శాపం వల్ల. అతడు వాటిని అవతార దంభంగా, నేను అవతారం ఎత్తా, ఈ అవతారం ఎత్తా అని మీసాలు తిప్పుతున్నాడు. కానీ అది స్త్రీల యొక్క విరహ శాపం అన్నాడు రాయల అద్భుత. గోదాదేవి యొక్క ఈ ఉపాలంభం పరమ విచిత్రంగా, ఆమె మనస్సు యొక్క సౌకుమార్యం అలాంటి. అందువలననే అయోముఖి శూర్పణఖ విరూపలను చేయించినందుకు చంద్రుడిని కూడా ఆమె దూషించిందట. ఈ రకంగా అవతారాల ఉపాలంభం ఏ కావ్యంలో కనపడలు అంటున్నారు కాచి వడపోసిన ఆచార్య సుప్రసన్. గోదాదేవి కథ రాయలు మామూలు ప్రబంధంలాగా తీర్చిదిద్దలా. చంద్ర ఉపాలంబనాలు లేవు. పూర్వం ఆమె సత్యభావం, తత్పూర్వం భూదేవి. వరాహవతార వేళయందు ఆమె భగవంతుడి సంకీర్తనం చేస్తూ పాడటం, అందులోని మహాత్మ్యాన్ని గురించి మాలదాసరి కథ అందువల్ల తాను ప్రత్యక్షంగా లక్ష్యం ఏర్పరుచుకొని గోదాదేవి అయి అవతరించి తిరుప్పావై నాచ్యయా తిరుమెలి అనే గీతాలు పాడి భగవంతుడికి ఐక్యమది. ఆమె చరిత్రలో సర్వవ్యాప్తంగా ఈ అలౌకికత్వం పురిస్తూనే రాయల కావ్యాన్ని గురించి చెప్పేయటం, అతని వర్ణనా వైశిష్ట్యాన్ని చెప్పడం చాలా అవసరం. రాయలు వర్ణనాశక్తిలో తెలుగు కవులకన్ అందరికంటా మించిన వాడని చెప్పారు. జడ ప్రకృతిని వర్ణించడంలో సంస్కృతం వాల్మీకి ఎంత గొప్ప. తెలుగులో రాయలు కృష్ణదేవరాయ కవికి వర్ణనాశక్తి చాలా ముఖ్యం. కావ్యాలలోని విభిన్న సన్నివేశాలు చిత్రించడానికి వాటి యథార్థత్వావభావాన్ని లోక ప్రతిఫలం చాలా అవసరం. ఈ లోక స్ఫూర్తి లేకపోతే కావ్యం వల్ల పాఠకుడు తన్మయీ భావం పొందలేదు. కావ్య రసాస్వాదనానికి ఇది చాలా అవసరమైన లక్షణం. ఈ వర్ణనం రెండు విధాలుగా ఉండదు. కవి యొక్క భావన, కవి కల్ప. మొదటి భావం అన్నది వస్తువుల ఆంతరాన్ని రూపకట్టించుకొని పలక. ఇందు వస్తువులు కవి యొక్క వాక్కు చేత పాఠకుడి మనస్సులో విస్పష్టంగా కలిగి. కల్పన అన్నది రెండవ శ్రేణి. ఇక్కడ కవి తన యొక్క ఊహల వస్తువు మీద ఆరోపిస్తే ఊహలంతలు కొండంతలు చేసేస్తారు, కొండంతలు ఘోరంతలు. దీని కూడా వస్తు దర్శనమే ప్రయోజనం. భావనా పద్ధతికి ఉపమానం ప్రాణభూతం అనుకుంటే కల్పనా పద్ధతికి ఉత్ప్రేక్ష ప్రాణమనాలి. ఉపమా ఉత్ప్రేక్షలన్నది కేవలం అవి వాడుదలని భావం కాదు. కానీ ఈ అలంకారాల మూల కూడా వాటికి చెంది ఉన్నదనే భావనం అంటే ఇమాజినేషన్ అని, కల్పనం అంటే ఫ్యాన్సీ అని చెప్పదు. వాల్మీకి మొదలైన మహాకవులలో రెండవ లక్షణం ప్రధానం కాగా అంటే కల్పన. తరువాతి కవులలో రెండవ లక్షణం అప్రధానం అయింది. రాయల రచనలలో భావం ఉన్నది, కల్పన రెండు ఉన్నది. ఒకటి మనస్సు పైన ముద్ర వేస్తే రెండవది ఆశ్చర్యపరుస్తుంది. ఈ వర్ణనం ఎన్నో విధాలే. జడ ప్రకృతిని వర్ణించడం, పశుపక్షాదులైన జంగమాలను వర్ణిస్తూ వాటి ప్రవృత్తిని వెల్లడించడం, మనుష్యాదుల బహిర్వేష వర్ణనం, వాటి ఆంతరాలలో వృత్తుల వర్ణనం. ఈ కావ్యంలో రాయలు జడ ప్రకృతిని వర్ణించి సమృద్ధిగా ఆంత సౌందర్యాన్ని గ్రీష్మ వర్ష శరద్వనంతాల వర్ణనం చెయ్యబడి 2 సార్లు పురవర్ణనం చేశారు. ఇదంతా ఆయన వర్ణనా వైభవానికి తార్కాణం.
మాలదాసరి కథలు, కాండిక్య కేశిధ్వజ సంవాదనలు మానవ ప్రకృతిని చక్కగా అవని రాజల వర్ణనలు. శ్రీరంగనాథుడు కూడా మామూలు మత్స్య సహజమైన ప్రవృత్తి మానవులాగా ప్రవర్తించాడు. ఈతనికి తన భక్తులను ఆనందించే ఒక పరిహాస ప్రవృత్తి ఉందట. భావనకు, కల్పనకు, వర్ణనలు గుర్తించటానికి కొన్ని పద్యాలు పరిశీలి. తలపచ్చట గురించి అనే పద్యం బాగా లోకంలో ప్రచారమై, బాతులు తమ ముక్కుల్ని పక్షాలు అంటే రెక్కల్లోకి అవి ఇరికించి ఎలా ఉన్నాయో దాన్ని ఒక ఫోటో తీసి పెట్టినట్టుగా, ఒక వీడియో తీసి పెట్టినట్టుగా రాయారు అనే పద్యం చాలా ప్రసిద్ధమై భావనాశక్తికి తార్కాణ ఉదాహరణ. రెక్కలలో తలలు చేర్చిన ఆ బాతులు బ్రాహ్మణుడు ఉదికి ఇక్కడ పొద్దున స్నానం చేశారు. ఆ తర్వాత వాటిని మడిచిపెట్టడానికి పిండి మడిచిపెట్టితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ బాతుల. అన్నగా బ్రాహ్మణులు పందీయగోరిన ఆరెకు దగ్గరగా చేరగానే అవి ఎగిరిపోయి ఆ దృశ్యాలు చూసి వాళ్ళ స్త్రీలంతా నవ్వారు. ఇది చాలా సహజ వర్ణన, మనం కళ్ళ మధ్యట కనపడి. కవి ఇందులో కొత్తగా కృత్రిమంగా చెప్పింది, కల్పించింది ఏం లేదు. వేవిన మేడపై వలభివేణిక జంట వహించి విప్పగా పువ్వులు గొటమీటు తరి బోయెడు బోయెడు తేటులంరోత కామిషంబు ఆవహమ కృతాభ్యసనలౌట దంతపు మెత్త వెంబడించేవడి వీణ మీటుటలు చిక్కెడలింతుటలు సరింబడన్ ఆముక్తమాల్యతలో 1/60. విలిపుత్తూరులో స్త్రీలు కుచాల మీద జడను విచి పూలను గోట విసరివేస్తుండ వాటిలోని తొమ్మెద ఝంకారం చేసి ఆ మ్రోత వీణానాదం అనిపించి పువ్వులు దంతపు మెట్లలాగా, కుచాలు గుబ్బ కాయల్లాగా స్ఫురించి దూరంగా ఉన్న కాముకు కృత అభ్యసనవై వాళ్ళు వీణ వాయిస్తున్నట్లుగా భావించారని. ఇది భావనలో ఉన్న వైలక్ష్యం అని కవి ప్రారంభంలో సుదర్శన వర్ణనం చేస్తూ రాహుదళన కృత్యాన్ని స్మరించాడు కదా. అమృతం తాగుతున్న రాహు మస్తకం విష్ణువు సుదర్శన చక్రం చేత భేదింపగా వాడి నోటిలో అమృతపు ధారలు, గళం నుండి రక్తధారు రెండు బయటకు వస్తాయి. ఈ దృశ్యం పొయ్యి మీద ఉన్న ఎనటి కుండ వలె ఉన్నది. రక్తధారలు పొయ్యిలోని మంటల్లాగా, రాహు మస్తకం కుండలాగా, వాడి నోటిలో నుండి వచ్చే అమృతధార పొంగి పొరలిన గంజిలాగా కనపడ్డాయి. ఎవరికి? రాయల్ గారు. ఇది కవి ఆరోపణ. అక్కడ ఎనటి కొండను ఊహించటం కవి యొక్క వైలక్ష్యం. దీన్ని సంపూర్ణంగా భావన అని చెప్పలే కాదా, ఊహ అని కవి కూడా ఇది రెంటికి మధ్య భావన, ఊహ కాని ఒక యథార్థం, సంధి లాంటి పద్యం. కల్పనకు విలక్షణమైన ఉదాహరణ దశావతార స్థుతిలో కృష్ణావతార వర్ణన. ఆయత యుష్మదాకృతి కరగ్రణగాంచరవంతవాట్ ధారాయత చంద్రకాంత ఫలకాబడి బిబితమై చరంగా నారాయణమూర్తిమత్ కవచరత్నము చేత పరిరక్షగాంచే నానో గాంచె నాన్ ఓ అని అంటే అన్నట్టుగా ఎదువీర వృష్టి బడియారడు త్రోవవే సప్తరాత్రము. ఇది ఉత్తమ శ్రేణికి చెందిన కల్ప. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి నెత్త పైనుండి ఇంద్రుడు వర్షం కురిపిస్తుండగా కొండ అంచుల నుండి ధారలుగా చుట్టూను జలధారలు పడుతారు. ఆ జలధారలు చంద్రకాంతి ఫలకంలాగా, వాటిలో ప్రతిబింబించిన కృష్ణుని సహస్రం వారి రక్షకై ఏర్పడిన కవచంలాగా. ఇది కేవలం కల్పనే కాదు,
చాలా మనోహర దృశ్యం. ఈ దృశ్యం నిజంగా కలగటానికి వీలున్నదా అనేది వేరే ప్రశ్న. కృష్ణుడు ఎందుకు ప్రతిఫలిస్తాడు? గోపకు లేల ప్రతిఫలింపరాదు. ఈ విధంగా యక్ష ప్రశ్నలు అక్కడ పుడతాయి మనకి. కానీ ఈ కల్పన వలన ఊహించిన ఊహ యొక్క స్వాదుత లక్షణం చే ఈ ప్రశ్నలు అంతర్భూతాలైపోయాయి. మళ్ళా ఒకసారి కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు. పైనుండి ఇంద్రుడు వర్షం కురిపిస్తుండగా కొండ అంచుల నుండి ధారలు ధారలుగా చుట్టూను నీటి ధారలు పడు. ఆ జలధారలు చంద్రకాంతి ఫలకాల్లాగా వాటిలో ప్రతిబింబించిన కృష్ణుడి మూర్తి సహస్రం. మూర్తి సహస్రం అంటే 1000 రూపాయలు. చాలా సహస్రం వారి రక్షక ఏర్పడిన కవచంలాగా. అది కేవల కల్పనే కాదు, మనోహర దృశ్యమన. ఈ కావ్యంలో కథా సందర్భాలలో రూపాన్ని కట్టించటానికి రచయిత భావచిత్రాలు సమృద్ధిగా వర్ణనాలలో వాళ్ళ ఆహార విహారాలన్నిటిని అభివర్ణిస్తుంది. ఒక్కొక్క చోట తన యొక్క ఉపమానం చేత తన లోకోత్తర శక్తిని తెల్లటి. వేసవిలో భోగులు లేత మామిడి ముక్కలతో ఎండిన చెరువులలో తెచ్చిన చేపలు నూనెలో వేగించి తినగా కనలు త్రేన్పులు వచ్చాయి. వాటి కనలుదనం పోవటానికి వాడు సాయంకాలంలో ఇసుకలలో దాచి ఉంచారు. కొబ్బరికాయలను పగలగొట్టి నీళ్లు తాగుతారు. ఇసుకలో కొబ్బరికాయ వేస్తే చల్లదనం. గ్రామంలో సామంతుల కొరకు ఏర్పరిచిన చలువ పందిరి కుంపటిలో తామరలాగా ఉన్నాయి. ఇక్కడ కుంపటిలో తామర అన్నది లోకోక్తి. అనుపకారకమైన పరిసరాలలో వృద్ధి చెందిన సత్ లక్షణమని అర్థం. కానీ ఇక్కడ ఈ సామెత మరింత అర్థానికి చెప్తారు. గ్రీష్మం లోకాన్ని కుంపటిలాగా చేసింది. ఎండ మాడిపో అంతంచేత తాపాధిక్యాన్ని ఊహించుకోవచ్చు. అప్పుడు ఈ చలివ పందిళ్ళే తాప ఆర్తులకు ఎండలో బాధపడే శరణ్యాలై. రాయల వర్ణనం ఏ వస్తువు స్పృశింపదని చెప్పటానికి వీలేదు. ఆయన స్పృశించని వస్తువులే. వర్షావర్ణనలో ఇల్లిల్లు గిరుగు నొక్కంతబ్బు శిఖబె అనే పద్యాలు. వర్షాకాలంలో ప్రజలు సామాన్య గృహస్థులు పొయ్యి మండక మండి మండకం అంటే పొగ, దాంతోపాటు సెగ, దాంతోపాటు వేడి, దాంతోపాటు అన్నం ఉడకక పొగసూరి అన్నం తినటానికి వెళ్ళక వండిన అన్నం మగవాళ్ళకి అనుకోకుండా వచ్చిన అతిథులకు సరిపోగా ఆడవారి వంటకు పునఃప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటికీ. ఈ విధంగా ఉన్న బాధలను రాయలు వర్ణించాడు. ఎక్కడో అంతఃపురంలో ఉన్న రాయ ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నాడనేది చాలా ఒక 8th వండర్ అంటేనే అది. రవిజూచు గుడుతు వారలకు కృకాలసముల దృష్టి మిన్నులనే నిలచే అనే పద్యంలో మానవ జీవితాన్ని, జంతువుల కీటకాల జీవనం సాధారణమైన వర్షా ప్రతిబంధకం కవి వెల్లడి. ఆయన దృష్టిని కృకాలాలు కూడా తప్పించుకోలేదు. కాండిక్య కేశిధ్వజ సంవాదంలో పులి యజ్ఞధేనువు సంపటం 4 పద్యాలు చెప్పారు. ఈ పద్యాలలో పులి యొక్క స్వభావం, అది చంపే పద్ధతి కళ్ళకు కట్టినట్టుగా. ఎందుకంటే వేటకెళ్తాడు. రాయల విశిష్టత చూపటానికి వేరొక పద్యం చూడవచ్చు. అది గోదాదేవి నూగారును వర్ణించినట్లుగా పని. మన్మధుడు విరహుల మీద కోపంతో వల నుండి తీయకుండా ఖడ్గాని విసిర. ఆ వేగం పుట్టు తెగి ఖడ్గపు అంచు కనబడింది. విరహతతి మీద కోపానమరుడు దివి వేగము పైడి యొరతోన విసరగుట్లు దునిసి బయటికి నసితోర తెవుచె నన కనక రుచి మధ్యరత నారు కాంత కలరు. కాంతకు అలరు నారు
ఖడ్గపు అంచులాగా, బంగారుమయమైన కత్తి వరలాగా సన్నని మధ్య భాగం ఇక్కడ వర్ణింపబ అది ఊహ. ఈ విధంగా రాయలే ఖడ్గాన్ని విసిరాడ ఏమో ఈ ఊహ విలక్షణ. ఈ కావ్యలోని అన్ని ఉపమానాలు, అన్ని ఉత్ప్రేక్షలు అని లెక్క పెట్టలు ఎన్ని ఉన్నాయి. కావ్యమంతా రత్నాల గని. ఎక్కడ చూసినా అందమైన పద్యాలు. ఈ తని వర్ణనాల్లో కూడా వైష్ణవ మతాభినివేశం కల్పి విశద పయోదపున్వరల చేష్టన చేయన్న పద్యంలో పాల సముద్రంలోని శ్రీమన్నారాయణ వనం ఆయనిష్టక ధావతాతపత్రి అనే పద్యంలో శ్రీరాముడనర్చిన ధనుర్భంగం ఆముక్తమాల్యద సౌందర్యాన్ని గురించి రంగనాథుడే మోహపడ్డ తలంబ్రాల వేళ అంటాడు. ఇంటి దోయిట శేషబ్రాలెత్తు చోట గుబ్బ పాలిండ్ల క్రీవ గ్రక్కునముర కన్ను వేయుటగని జగత్ లజ్జగదుర బాహులెత్త కరగ్రము వలని పైకెగుర జల్లే అన్నారు. రంగనాథుడే అంతగా ఆకృష్టుడయ్యాడు ఆమె సౌందర్యం, కావ్య సౌందర్యం. ఇది 1964లో ఆముక్తమాల్యదపై జరిగిన గోష్ఠిలో ఆచార్య సుప్రసన్న గారు వ్యాసం చదివాట. అది తర్వాత రామరాజభూషణుడి రామాయణ తారావళి. రామరాజభూషణుడు రామాయణం రచించడం ఏమిటి అన్ని ప్రశ్న రావు. అతి సంగ్రహమైన ఒక రామాయణ కృతి వాడు అతడు రచించాడు. అది అతని నూతన గ్రంథం ఏం కాదు. ఆయన రచనలో చివరి కృతిలోని ఈ గ్రంథం. ఈ హరిశ్చంద్ర నలోపాఖ్యానం శ్రీరామచంద్రాంకితమైన గ్రంథం. ఈ గ్రంథం రచన కారణం స్వప్నంలో తనకు కవితా ప్రదాత అయి ఆంజనేయుడు కనిపించి శ్రీరామాంకితంగా ఆ కృతిని నిర్మించబయ్యా అని చెప్పారు. గ్రంథ కారణం తెలిపిన కవి రామాంకితమైన తన గ్రంథం రచించటానికి పూర్వం రామాయణ కథను సంగ్రహంగా 27 పద్యాల్లో రచించి ఈ సంగ్రహ కృతే రామాయణ తారావళి. అసలు హరిశ్చంద్ర నలోపాఖ్యానం యొక్క అవతారిక చాలా విశిష్టం. రామచంద్రుని సీతాదేవిని స్తుతించిన రచయిత వసుచరిత్రలో లాగా వెంటనే లక్ష్మణ శత్రుఘ్నులను కూడా స్తుతి హనుమత్ ప్రాచేతసులను భజించారు. ప్రాచేతసులు అంటే వాళ్ళు. ఇలా కృత్యాదిని రచించిన శ్రీరామ పదారవింద భజనానందుడైన ఒక్క రామరాజ భూషణుడికి చెల్లిందేమో అంటున్నారు సుప్రసన్న. ఆయన రామభక్తి అపార. ఆంజనేయుని స్తుతి చేసే సందర్భంలో రామభక్తునకు భారమే ఘోర పంకాబ్ధి తరణ పాటవు మన శరధి దాటి రామభక్తున కరుదా మృత్యు నిరసనంబన మహాఛాయాగ్రహంబు చీరి మొదలైన పద్యాలలో ఆంజనేయుడి పరాక్రమాన్నంతా రామభక్తుడు అవటం వల్ల సంభవించినట్లే చెప్పారు. తన ఉపాస్యుడైన హనుమంతుడు కూడా రామభక్తుడు అవటమే అతని మహిమలకు కారణమని చెప్పడం సర్వదైవీ శక్తులను కూడా శ్రీరామచంద్రుడిలో ఎలా చూడగలిగనో చెప్ప. లోకంలో ఉన్న కవీంద్రులంతా వాల్మీకి మహాకవి యొక్క వాక్కుకు లోబడిన వాళ్ళే అట. రామాయణం ఆకాశగంగాది నది వద్ద తన వాక్కులని అమృత పుల్యలు అంటే నీటి మడుగులు తీర్చుకున్న రాకాచంద్రుడు వీళ్ళే లోకంలోని కవీంద్రుడు. అనగు శ్రీరామ రామ నామ జప వర్ణాపూర్ణ వల్మీక జానన జాత ప్రథమావతార కవిత నాకేశ కల్లోలిని ఘన కుల్యాయిత కల్య వాగమృత రాకాచంద్రులను కీర్తి సాధన నిస్పందుల సత్కవీంద్రులను మేధాస్వాంధ్రులను కొల్చదని అని అతడు కవిస్తుతి చేశాడు. స్తుతుల వెక్కండ్ర శాశ్వత రామనామ ధన్యుల చేసి పిలుచు భాగ్యోదయంబు అన్న పద్యంలో రామరాజభూషణుడు
రామభక్తుడే ఎలాంటి సత్కార్యాలు చేశాడు తెలియవస్తుంది. తన కుమారుల రామనామాలు ఉంచడం, రామచంద్ర పురమని అగ్రహారాన్ని నిర్మించడం, శ్రీరామ ప్రతిష్ఠితమైన దేవాలయం కట్టించడం, రామ సరోవరం పేర ఒక తటాకం నిర్మించడం, ఈ సత్కార్యాలు చూస్తే ఏ రాజులు చెయ్యదగిన పనులవి. కానీ ఒకానొక కవి చెయ్యదగినవి కాదు. తన కవితా శక్తి చేత విజయనగర సార్వభౌములను మెప్పించిన ఈ కవి ప్రాపితానేక రత్న పురువుడై సంపాదించడం చేత భోగల్ అలసుడు కాక భక్తిమయ చిత్తంలో ఇలాంటి సత్కార్యాలు చేసి ఉండొచ్చు. ఐహికంగా దుఃఖితులైన వారు, దరిద్రులైన వాళ్ళు గాఢమైన భక్తి భావాన్ని పెంపొందించుకోవచ్చు. సమకాలికులైన కవులు అందరికన్నా ప్రఖ్యాతులై ఐహికంగా అనేకాలైన రాజసన్మానాలు పొందారు. సామాన్యంగా ఇంత గాఢశీలం గల భక్తులు ఉండటం అరిది, అంటే అరుదు. ఈతని రామభక్తి ఎంత గొప్పదో ఈ పద్యం. పరమదయన్ విభీషణుని బట్టము కట్టి ఖరారి చంద్ర భాస్కర రఘురామ సత్కథలు కలిగిన ఎంతకు నేడు దైచరాట్ పురమని తద్రఘు ప్రబల పుణ్య చరిత్ర సహోక్తి కల్ప సుస్థిరత ఘటిల్లి మాకని శశి గ్రహనాథులు మెన్ను ముట్టగ నవతారికలు. శ్రీరాముడు దైత్యరాజ్యాన్ని విభీషణానికి పట్టం కట్టారు. సూర్యుడు చంద్రుడు రఘునాథుడి కథ ఉన్నంతవరకు లంకాపురం ఏలమని ఆదేశించి, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రాజ్యం ఏలటం అంటే సామాన్యమైన మాట. ఏ కవైనా ఇలా అంటారు. వీటి కంటే శాశ్వతమైంది ఇంకొకటి, అది శ్రీరామ కథ. ఆ శ్రీరామ కథ కల్పాంతరం వరకు శాశ్వతమై, అందువల్ల శ్రీరాముడి చేత సూర్యచంద్రులతో పాటు రామకథ ఉండేంత వరకు అన్న మాట చేర్చారు. రఘుప్రవర పుణ్య చరిత్ర సహోక్తి కల్ప సుస్థిరత ఘటిల్లే మాకు అని శశి గ్రహనాథులు మెన్నుముట్టగన్. అది శశి గ్రహనాథులు పొంగి, గ్రహనాథుడు అంటే సూర్యుడు, నిన్ను ముట్టారు. నిన్ను ముట్టుట సామాన్యంలో లోకార్థంలో మిక్కుటమైన ఆనందాన్ని పొందింపచేయటానికి విశేషంగా వాళ్ళు ఆకాశాన్ని పొందారు. వారి ఆకాశంలోని స్థితి శ్రీరామ వాక్యం వల్ల మాత్రమే సంభవించి. ఇక్కడ వ్యంగ్యం ఏమిటంటే సర్వజగన్నాథుడైన శ్రీరామచంద్రుడి అనుగ్రహం వల్లనే సూర్య చంద్రాదుల సంచారాలు సాగుతున్నాయి. సర్వగ్రహగోళాలు అతని నియామకను అనుసరించే సాగిపో. ఈ పద్యం ఆ 27 పద్యాలు, ఇన్ని పద్యాలు ఉండరు. ఎన్నో చమత్కారాలు, వ్యంగ్యాలు, వీటన్నిటికీ అంతర్వాహినిగా కూలంకషమై రామచంద్ర పారమ్య బుద్ధి కోచ. ఈ రామాయణంలో కథంతా చెప్పబడల. శ్రీరాముడు నాయకుడుగా, ఈయన పరాక్రమాభివ్యంగ్యంగా వృత్తాంతం చెప్పారు. రామ ప్రాధాన్యం లేని కథాభాగం పరిచ్ఛేదించేశారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కవి చేసిన ఈ కథా పరిత్యాగం ఔచిత్యమేమిటో తెలుసు. కేవల కథాగతమైన బుద్ధితో చదవల. ప్రధానమైతే రామభక్తి. కావ్యం రాముని ఎడల హృదయంలోని భక్తి రూపమై రతియందు పర్యవసించాలి. తన స్వల్ప పరిధిలో అనేక కథా విస్తృతమైన రామాయణ కథను స్వీకరించిన కవి. కథనమందు ఇష్టం లేని కవి. రామభక్తియే ప్రధానంగా ప్రభువు యొక్క లీలావతారాభివర్ణనం చేయటమే కాదు, కథను తక్కిన పాత్రలకు దీనిలో ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తావికంగా వచ్చిన వారు ఆ ప్రస్తావనతో వెళ్ళిపోతారు. ఈ లఘుకృతి ఎంత జాగ్రత్తగా కవి రచించాడంటే
తన ఉపాస్య దైవమై శ్రీ హనుమంతుని పరాక్రమాభివ్యంజమై వారధి లంఘనం మొదలే లంకా దహన వృత్తాంతం కూడా చెప్పరు. హనుమంతుని వర్ణన చేసేటప్పుడు వ్రాసిన రామభక్తులకు భారమి ఘోర వంశాబ్ది ఇలాంటి పద్యంలో ఈ విషయమంతా ముందే చెప్పారు. అక్కడ ప్రస్తుతం రామ మహిమాభివర్ణనం చేయబడిన చోట అది అప్రస్తుతం. సమర్థమైన కవీశ్వరుల ఔచిత్య దృష్టి అంత సూక్ష్మంగా ఈ చిన్న రామాయణ కథా దృష్టిని చూసిన ఒక్కొక్క కాండల్లోని కథ ఎన్ని పద్యాలలో ఒదిగి ఉన్నదో. బాలకాండ 6, అయోధ్య 4, అరణ్యకాండ 3, కిష్కింధ 3, సుందరకాండ వృత్తాంతం అసలు లేనిది. యుద్ధకాండంలో 11, మొత్తం 20. దీని ఉత్తరకాండంలో కథలు లేదు. శ్రీరాముడి పట్టాభిషేక వృత్తాంతంతో ఈ కావ్యమై ఈ కావ్యం హరిశ్చంద్ర నలోపాక్ష అవతారికలు అజభవ ప్రీతిగా అన్న 19వ పద్యం నుండి నవరత్న కవిత అన్న 45వ పద్యం వరకు కనిపిస్తుంది. దీని తర్వాత షష్ఠ్యంతాలే. ఈ చిన్న కావ్య భాగం సీస పద్యాలు 4, ఉత్పలలు 3, చంపకలు 5, శార్దూలాలు 4, మత్తేభాలు 10 ఒక తేటకి. ఈ కావ్యం శ్రీరామ మహిమా స్ఫోరకం. అందువల్ల దశరథ పుత్ర వాంఛ మొదలైన వాటి ప్రాధాన్యమేం లేదు. విష్ణువు లోకంలో అవతరించటం వల్ల కథ ఆయన తన మహిమాభ్యంజనపై కార్యాలు చెప్పడం, ఆయన పరమేశ్వర తత్వాన్ని ధ్వనిగా కవి స్ఫురింపచేయటం, అజభవ ప్రీతిగా అఖిల మంగళ మహావిర్భూతి కాంచిన విష్ణుమూర్తి విమల స్మృతి శుభోదయముగా చతుర్వ్యక్తి విభవంబు కూడిన వేదము భవన చైతన్య సంభవముగా నిశిచర ఘాతి అయిన శుభ ప్రకాశము గురు సత్కృపా ఫల స్మరణగా అతుల ధార్మిక రూఢి వెలసిన సుకృతము ప్రతి కృతాభీర శాపమూర్ఛితముని ప్రియాపునర్జీవనమనర్చు అమృతము శ్రీ రఘుత్తముడతని చారిత్ర మరిది పుట్టులకు కాక పొగడదర. ఈ పద్యంలో విష్ణువు వేద ప్రకాశ అమృతమూర్తి మల్లక్షణాలు సాక్షాత్ నారాయణుడు. ఈ లక్షణాలు ధర్మ సంస్థాపనం కోసం అవతరించే శ్రీరామచంద్రుడిలో కూడా అజభవేత్యాది శబ్దాలలో అజ అంటే బ్రహ్మ, భవ అంటే శివుడు కనుక ప్రకృతార్థంగా దశరథారథుడు, అప్రకృతంగా బ్రహ్మ శివాద్యద్భారు స్మరించి కవి యొక్క రచనా చమత్కార చక్రవర్తిత్వాన్ని మనకు ఆశ్చర్యం పుట్టువు ఇద్దరు. రామకథకు వాల్మీకి, మహావిష్ణువుకు ఆదిశేషుడు సహస్ర ముఖాలు, మహావిష్ణువుకు నివాస శయ్యాన ఆసనాదుల ఆది సేవా స్వరూపాన్ని రామకథను వాల్మీకి తప్ప వేరొకడు రచింపలేడు. సహస్ర ముఖాలు గల విష్ణు చారిత్ర కథనంలోని సామర్థ్యాన్ని సామ్యంగా చెప్పబడు. మహాకవి ప్రాచేతసుడి మీద ఈతనికి గల భక్తి తాత్పర్యాలు ఎలాంటివో తెలుస్తుంది. ఈ విధంగా మొదటి పద్యంలోనే బాలకాండం యొక్క కథ సగమై, రెండవ పద్యంలో శివధనుర్భంగ వృత్త. శివుడు మహాద్భుత కృత్యాన్ని చూసి తలాడి ఆకాశం వేరు పర్వతం వణకిపడి ఆదిశేషుడు ఉలిక్కిపడి. కవి శ్రీరాముడు ధనుర్భంగం ఏల చెప్పలేదో చెప్పలేదు, ఏందు చేశాడో చెప్పలేదు. ఆ మార్గం కథా దృష్టి ఉన్నదని చెబుతూ హర కోదండ విఖండన ప్రభల గర్వాకర్వ సంచారుడి అరవిందాస్తుడు సల్పనంబుజ అపర్యంబోని సపర్యంబోని అత్యంత రాగ రసోద్భాసిత భూమిజా లలిత వీక్షాపాలిపై గ్రాలగా సురుడన్ మించె రఘుద్వగుండు జయలక్ష్మీ పూర్వ సంశ్లేషుడై. శ్రీరాముడు హరిహధనువు ధరించాడు. మన్మధుడు ఉత్సాహంతో పరనింజ పర్యం చేస్తున్నట్టు
సీతాదేవి వీక్షాపాడి రాముడిపై ప్రసరించింది. రాముడు జయలక్ష్మి వరించాడు. ఆమె సంశ్లేషం అతని కొనదు. అప్పుడు భూమిజాలలిత వీక్షాపాడి ఆయనపై ప్రసరించింది. అతడు శిరులను మించినాడట. అతన్ని కలది జయలక్ష్మి పూర్వ సంశ్లేషణ. అయితే శిరులను మించడేమిటి అంటే ఈ బహువచనం వల్ల జయలక్ష్మి కాక వేరొక లక్ష్మి అతన్ని ఆశ్రయించిందల. ఈ లక్ష్మి యొక్క ఆశ్రయమే భూమిజా వీక్షాపాడి. ఈ సురులను మించిందని చెప్పడం చేత సీతాదేవి లక్ష్మీ అవతారం శ్రీరామచంద్రుడి వైభవం చెప్పడంలోనే సీతామహాత్మ్యం గతార్థమై ఇది చాలా గొప్ప కవులలో మాత్రమే కనిపించే శిల్పి. హరధనుర్భంగం చెప్పి తత్ అవసరంలో ఇంద్రాదురాతని సాక్షాత్ హరిగా భావి పూజించడ భార్గవరాముని ప్రతాపాగ్ని శ్రీరాముడు రాజవంశాలు సంతోషింప చేయటం కవి చెప్పారు. ఆ తరువాత శ్రీరాముడు తన పట్టణానికి చేరే సందర్భంలో ఒక సుందర పద్యం రాశాడు. వసుధ కాంచన సౌధ విసరకైతనము ఆంతర వసురాసులప్పగి రత్న గర్భ అపార రత్నతోల నిబంబము గర్భమణుల మ్రోళ మనిషి గంధబటి పటీర కర్పూర ధూప రూపం సుగంధ సంపదరును విశ్వధాత్రి విశ్వధాత్రిలోకి వివిధ నారీనరచరణ దాసీదాస సమితి నీనే హరికి సిరి వచ్చే జలతత్వమనసూయ రఘుపతికి కూతునిచ్చిన ప్రథమ తత్వమే కలి కోర్పదని వేల్పులెన్న ఎనసే అతివతో రాఘవుడు అలంకృతాత్మ. పూర్వం జలతత్వం అంటే సముద్రం, పూర్వ జలతత్వం అంటే మహాలక్ష్మికి లక్ష్మిని సమర్పించారు. ఆ అనసూయ భూతత్వాన్ని కలిగి అందువల్ల సీతాదేవినే కాదు వసుమతి రత్న గర్భేత్యాధ్యాత్మనామాలకు తగినట్టుగా వసురత్నాదుల నిన్నిటినో సమర్పు అంటే సీతాదేవితో పాటు ఆ మహాసంపదుడు సంపదను జనకుడిచ్చాడు. ఇంకొక జమ రఘుపతికి కూతునిచ్చిన ప్రథమ తత్వము ఏది ఏ కలిమి కోర్పదు అన్నారు. అంటే చేత తన కూతుర్ని ఇవ్వటం చేత సర్వవిధ ఐశ్వర్యాన్ని శ్రీరాముడికి ఇచ్చినట్లే అన్నాడు. వసురాసులప్పగించే అనే చోట వసురాజులు అంటే జానకీదేవిని అప్పగించాడని చెప్పు. ఈ విధంగా గర్భమణుల మ్రోల నూనె చేయటే దగ్గర పెట్టి గర్భ రూపంలో ఉన్న సీతాదేవి అని అనేక మణుల నికర మ్రోల నిలచింది అన. ఈ విధంగా ధరాదేవి సర్వసంపత్ స్వరూపాయి సీతాదేవిని సమర్పించిందని. ఇందువల్ల కూడా ఆమె యొక్క మహాలక్ష్మీ తత్వం వ్యంగ్యము. ఈ భూదేవి తన కూతుర్నిచ్చింది. ఇక్కడ ప్రథమ తత్వం యొక్క ప్రసక్తి ఏమిటి? ఈ జగత్తు పంచభూతాత్మకం. ఇది ప్రకృతి పరమేశ్వరుడు పురుషుడు. పరమేశ్వరుడు వైష్ణవు ఉపాధిని ఆశ్రయించిన ప్రకృతి మహాలక్ష్మి అవుతుంది. పరమేశ్వరుడు రామ ఉపాధిని ఆశ్రయించిన ప్రకృతి సీతాదేవి అవుతుంది. ఈ ప్రకృతి సమష్టిగా ఏదో స్వరూపాన్ని తత్తత్కాలాలను సముద్రం, జనకుని యజ్ఞభూమి ఆ మహాదేవి యొక్క స్వరూప ఆవిష్కృతి కోసం కారణం. ఈ విషయాన్ని భావించిన కవి పైకి చమత్కారం భావించేటట్లుగా వ్రాసిన ప్రకృతి పరమేశ్వరుల సుస్థితి చక్కగా ఎరిగినవాడు. ఇంతలో బాలకాండం విషయం ముగిసి కవి అయోధ్యా వృత్తాంతాన్ని ఒక చిన్న తేటగీతితో ఆత్మజనకుడు శాంతరసావలంబుల పలుతు ఎడల ఏకగుణ స్ఫూర్తి ఎడలకుండే రాముడు ఆకార విక్రియారహితుడెందు రాజ్యాభిషేకానికి
అరణ్యవాసానికి పంపిన రాముడు ఏకగుణ స్ఫూర్తి వెడలకుండా ఆయన మనసు దేనికి కలత పొందలా అని రాముడు ఆకార విక్రియారహితుడు అన్నాడు. ఈ మాట కవి యొక్క వేదాంత శాస్త్ర పరిజ్ఞానం మనకు పరబ్రహ్మలో వికారం ఆకారాలుండవు. ఏ స్థితిలో కూడా వీటన్నిటినీ అధిగమించిన ఉపాధిని ఆశ్రయించినప్పుడు కూడా సామాన్య జీవుల స్వాత్మజ్ఞానం లేని వాళ్ళ ముక్తి జీవుల భేదం బ్రాహ్మీభూతులైన వారు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచి అనికేత స్థిరమత్ భక్తిమాన్ మే ప్రియోన అని భగవద్గీత వాక్యాలను అనుసరి లౌకికాలైన అనుభూతులను అతిక్రమించి వాడు అవుతుండగా సాక్షాత్ పరమేశ్వరుడైనవ లోకానుగ్రహ కాంక్షయ దిగి వచ్చినవ ఆకార విక్రియారహితుడే. ఈ విషయంలో ఇంత విస్తరించడం ఎందుకయ్యా అంటే ఆ లక్షణం లేనివాడైతే పట్టాభిషేక ప్రయత్నాన్ని తద్భంగకారుడు ప్రాధాన్యం ఇవ్వచ్చు. అవి తావన్మాత్రాలై నిర్వికారుడై పరమేశ్వరుడిలో నిష్ఫలాలైన పరమేశ్వరుడే వర్ణనీయుడవుతా. దశరథుని యవ్వరాజ్య పట్టాభిషేక ప్రయత్నం కైకేయి దాన్ని భంగించ మొదలైన అప్రధాన, అందువల్ల వాటి ప్రసక్తి తేలేదు. అశాంత రసావలంబులం శాంత రసావలంబులం ఉన్న శబ్ద సామ్యం కూడా ఈ రెండంత విరుద్ధమైన విషయాలు కూడా పరమేశ్వరుని యందు అలాగే సామ్యం వహించిందో చెప్పు. తర్వాత సౌమిత్రుడు అతని వెంట వచ్చినట్టు రెండవ పద్యం. ఆ రెండు పద్యాలు విదేహ తనూజ పేరన పరమ పవిత్రుడనుకొని పార్థివలక్ష్మి అని తొలి పద్యంలో తచ్చత్ర పాదూ సుభావన భవోన్నతి తప్పకుండా నడపెన్ సౌమిత్రి అని రెండవ పద్యం చెప్పి రాజ్యం అతడు విసర్జించినా అతని రాజ్యం విసర్జించలేదని సీతారూపంలో రాజ్యలక్ష్మి వెనకగా వస్తూ లక్ష్మణుడు రాజోచిత మర్యాదలు చేస్తున్నారు. ఈ రెండు పద్యాలలో సీతారామ లక్ష్మణుడు రాముని వెంబడిస్తున్నారని వాచ్యంగా అయోధ్య రాజ్యం రాముడికే చెందబోతోందని దాన్ని భరతుడు స్వీకరించడని భావి సూచన వ్యంగ్యం చేస్తోంది. మిగతా విషయాలు రేపు.